ఆర్ యు రెడీ? ఇది నీ స్టోరీ కాదు, ఇది నీ స్టోరీ కాదు. నాతో పాటు చెప్పండి, ఇది నీ స్టోరీ కాదు. గట్టిగా చెప్పండి అమ్మా అందరూ, ఇది నా స్టోరీ కాదు. ప్రస్తుతం నువ్వు ఉన్న ఇరుకు అది నీ స్టోరీ కాదు. ఇప్పుడు ప్రస్తుతం ఇరుకులో ఉన్నావే, ఇది నీ స్టోరీ కాదు. ప్రస్తుతం అప్పులో ఉన్నావే, ఇది నీ స్టోరీ కాదు. ప్రస్తుతం పిల్లలు లేకుండా ఉన్నావే, ఇది నీ స్టోరీ కాదు. ఈ ప్రస్తుతం వివాహం అవ్వకుండా ఉన్నావే, ఇది నీ స్టోరీ కాదు. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఉన్నావే, ఇది నీ స్టోరీ కాదు. మోషే స్టోరీ అని దేవుడు అన్నాడు, ఇది నీ స్టోరీ కాదు. ఆమేన్ అనాలి. ఇది నీ స్టోరీ కాదు. అక్కడ నుండి రాజుగారింటికి వెళ్ళాడు. అందరూ అనుకున్నాడు ఇక్కడ అన్న పేరు పడిపోయింది అనుకున్నాడు, ఇక హంతకుడే నా పేరు. దేవుడు అన్నాడు, ఇది నీ స్టోరీ కాదు. అక్కడ నుండి మిద్యాన్ దేశానికి తీసుకెళ్ళాడు. దేవుడు అన్నాడు, ఇది నీ స్టోరీ కాదు అన్నాడు. ఫరో దగ్గరికి వెళ్ళి నా దేవుని ప్రజలను బయటికి పంపించామంటే పంపిస్తాడు పంపిడు, పంపిస్తాడు పంపిడు, పంపిస్తాడు పంపిడు. ప్రయత్నాలు విఫలమైపోతున్నాయి, ప్రయత్నించి విఫలమైపోతుంది. ఇది నా స్టోరీ అనుకున్నాడు. నా దేవుడు అన్నాడు, ఇది నీ స్టోరీ కాదన్నాడు. ఇది నీ స్టోరీ కాదన్నాడు. ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్త దేశం నుండి బయటికి తీసుకొచ్చాడు. దేవుడు అన్నాడు, ఇది నీ స్టోరీ అన్నాడు. ఎలా చప్పట్లు కొట్టాలి తెలుసా? ఉండండి, పక్కనోడు జరగకూడదు, నాకే జరగాలంటే కొట్టాల. ఇది నీ స్టోరీ. ఆర్ యు రెడీ? యాకోబు నాన్నే మోసం చేశాడు, ఇది నా స్టోరీ అనుకున్నాడు. దేవుడు అన్నాడు, ఇది నీ స్టోరీ కాదు. అన్నయ్యని మోసం చేశాడు, ఇది నా స్టోరీ అనుకున్నాడు. ఇది నీ స్టోరీ కాదు. మిద్యాను దేశానికి వెళ్ళాడు, అక్కడే ఉండిపోతాను. దేవుడు అంటే ఇది నీ స్టోరీ కాదు. మరలా తిరిగి తీసుకొచ్చాడు, మామయ్య చంపేస్తున్నాడు. ఇది నీ స్టోరీ కాదు. అన్న తమ్ముళ్ళు కొట్టుకుని సావబోతున్నారు. ఇది నీ స్టోరీ కాదు. మోసగాని ఇశ్రాయేలుగా మార్చడం, ఇది నా స్టోరీ. రాహాబు ఒక వేశ్య అనేక కుటుంబాలను పాడు చేస్తుంది. ఇది నా స్టోరీ అనుకుంది. దేవుడు అన్నాడు, ఇది నీ స్టోరీ కాదు. అనేక మంది అంటారు, ఇలాంటి బ్రతకూడదు, రాళ్లతో కూడా సంపాలరా. ఇది నీ స్టోరీ కాదు. బైబుల్ గ్రంథములో యేసయ్య వంశావళిలో నీ పేరు ఉండాలి. ఇది నీ స్టోరీ. ఈరోజు వాక్యం వింటున్న ప్రతి ఒక్కడితో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది, ప్రస్తుతం నీ బిడ్డలు వెళ్ళే పరిస్థితి ఇది ఆలది స్టోరీ, అది కాదు. మీ అబ్బాయి స్టోరీ అది కాదు. మీ అమ్మాయి స్టోరీ అది కాదు. హెచ్చింపు నీ స్టోరీ. నేను నిన్ను తలగా చేస్తా, అది నీ స్టోరీ. పైనున్నవాడిగా చేస్తా, అది నీ స్టోరీ. పరలోక రాజ్యానికి వారసుడిగా మారుస్తుంది నీ స్టోరీ. పరిశుద్ధుడిగా మారుస్తుంది నీ స్టోరీ. పరిశుద్ధురాలుగా మారుస్తుంది నీ స్టోరీ. ఉండండి, నీ స్టోరీలో ఆయన జోక్యం చేసుకొని, ఇప్పుడు ఆమె అనాలి, నీ స్టోరీలో జోక్యం చేసుకొని హిస్టరీ క్రియేట్ చేయబోతున్నాడు. కృపా 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 హల్లెలూయా. నీ స్టోరీలో హిస్ ప్రెజెన్స్, హిస్ గ్రేస్, హిస్ విజ్డమ్, హిస్ ఎబిలిటీ, హిస్ సఫిషియెంట్ గ్రేస్ will intervene into your story. నీ స్టోరీలో ఆయన జోక్యం చేసుకొని హిస్టరీ క్రియేట్ చేయబోతున్నాడు ఆయన. దావీదు గొర్రెల కాపరి, ఇదే నా స్టోరీ అనుకున్నాడు. ఇది నీ స్టోరీ కాదు. హల్లెలూయా. గొల్యాతును చంపాడు, ఇది నా స్టోరీ అనుకున్నాడు. ఇది నీ స్టోరీ కాదు అన్నాడు. మీరు కూడా ఇది నా స్టోరీ కాదనాలి. 13 సంవత్సరాలు కొండల్లోను, వాగుల్లోను, తుప్పల్లోను, కొండల త్వరలోను గడుపుతున్నాడు. ఇది నా స్టోరీ అనుకున్నాడు. అన్నాక మీరు అనాలి, ఇది నా స్టోరీ అనుకున్నాడు. దేవుడు ఏమన్నాడు? ఇది నీ స్టోరీ కాదు అన్నాడు. జిక్లాగులో 600 గుడారాలు తగలబడిపోయి బూడిదైపోయింది. ఇది నా స్టోరీ అనుకున్నాడు. దేవుడు అన్నాడు, ఇది నీ స్టోరీ కాదు. ఇప్పుడు ఆమె అనాలి, ఆ స్టోరీలో హిస్ ప్రెజెన్స్ ఆయన జోక్యం చేసుకున్నాడు. జిక్లాగులోనే సౌలు యొక్క కిరీటాన్ని దావీదుకి దేవుడు అందింపజేశాడు. హిస్టరీ క్రియేట్ చేయబోతున్నాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, రూత్ విధవరాలు, ఇది నా స్టోరీ అనుకుంది.
దేవుడు అన్నాడు, ఇది నీ స్టోరీ కాదు. పొలంలోకి వెళ్ళి పరికెలు వెళ్తుంది, ఇది నా స్టోరీ. దేవుడు అన్నాడు, ఇది నీ స్టోరీ కాదు. బోయాజును పెళ్లి చేసుకుంది, యేసయ్య వంశావళిలో ఉంది, ఇది నీ స్టోరీ. పాపాత్మురాలు సిమియోను అన్నయ్య కుష్టివ్యాధి అన్న రోగి అయిన సిమియోన్ని దేవుడు స్వస్థపరిచి భక్తుడిగా మార్చి, భక్తుడైన సిమియోన్ ఇంటికి ఈ పాపాత్మురాలు వెళ్ళింది. అందరూ ఈ మాట అన్నారు. కానీ అక్కడికి వెళ్ళగానే నా జీవితం అంతా ఇదే. యేసయ్య అన్నాడు, ఇది కాదు నీ స్టోరీ. అచ్చ జటామాంసి స్పైక్నాడ్, అతి విలువ కలిగిన భారతదేశంలో మాత్రమే దొరికే, హిమాలయ పర్వతాల కింద దొరికే స్పైక్నాడ్ అన్న చెట్టులో నుండి తీసుకొచ్చిన పెర్ఫ్యూమ్ తీసుకొని ఆమె జుట్టు కురువులు బయటికి తీసి యేసయ్య పాదాలు తుడిసింది. దేవుడు ఒక మాట అన్నాడు, ఇది నీ స్టోరీ. ఇప్పుడు ఆ కసి మీద ఆమెననాలి. ఇప్పుడు వరకు ఆమెనన్న వాళ్ళు ఈ స్టోరీ లోకమునంతకాలం చెప్పుకుంటారు. నీ స్టోరీలో ఆయన జోక్యం చేసుకోబోతున్నాడు. ఈ భూమి ఉన్నంతకాలం నీ గురించి జ్ఞాపకం చేసుకునే దేవుడు చేయబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్ ఆల్మైటీ గాడ్. కృపా 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 కృపా. హల్లెలూయా. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ప్రయత్నం చేసి విఫలమైపోయి ఫైల్ క్లోజ్ చేసావా? అయిపోయిందండి, అంతా 70 వచ్చేసింది, అంతా అయిపోయింది. నా దేవుడు అంటున్నాడు, ఇది నీ స్టోరీ కాదు. నీ ఫైల్ ఓపెన్ చేపిస్తా, కొత్త చాప్టర్లు యాడ్ చేపిస్తా. ఇది నీ స్టోరీ. వ్యభిచార పాపములో పట్టబడిన స్త్రీ, ఆమె ఫైల్ క్లోజ్ చేశారు. నా యేసయ్య ఓపెన్ ద ఫైల్ అన్నాడు. హల్లెలూయా. ఆమేన్ అనలేదే. ఓపెన్ ద ఫైల్ అన్నాడు. ఒక్కొక్క రాయుల మీద వెళ్ళిపోయాడు, చాప్టర్ రాశాడు ఆయన. ఈ రోజున నీ స్టోరీ ముగింపబల్లా. ఈస్ గోయింగ్ టు యాడ్ న్యూ చాప్టర్స్. A new chapter. పాత చాప్టర్ల కన్నా థ్రిల్లింగ్ గా ఉండబోతుంది. జకరియా ఎలిజబెతులు ఎవరు? జకరియా ఎలిజబెతులు. బాబు బాబు కావాలి, 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 బాబు కావాలి. ప్రార్థన చేసే కొలది బాబు పుట్టట్లా, అమ్మాయి పుట్టట్లా. ఇలాగ నిండు వృద్ధాప్యం వచ్చేసింది. నిండు వృద్ధాప్యం రాగానే జకరియా అన్నాడు, ఫైల్ మూసేవే అన్నాడు. అదేంటండి అంత ప్రార్థనా పరులుగా? ఎంత ప్రార్థనా పరులు అన్న, వయసు దాటిపోయిందే. చర్చిలో ఏదో చెప్పాం కానీ ఏం చేస్తాం. దేవుడు మన అంటే ఏంటి చూసారా? ఇలాంటివన్నీ మోగ సైకిల్ ఊరికి అర్థమైపోతాయి. మా అమ్మలకి, మా మగవాళ్ళకి అర్థం కాదు. మా మగవాళ్ళకి నోరు తెరిచి చెప్పాలా. ఎక్కడన్నా బంధువులు ఇంటికి వెళ్ళండి, ఆడోళ్ళు అంటారు. అనగానే ఇద్దరు ఆడవాళ్ళకి అర్థమైపోతుంది. పక్కన ఉన్న భర్తకి వాట్ చూడండి, చర్చిలో ఉండగానే ఇక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడ అంటారు. ఇవేమో అక్కడ పక్కన మొగోడు ఉంటాడే, పురుషుడు, ఏమన్నారు? అరే రెడ్డి, అస్సలు మీ మోగ భాషలో ఉన్న భాష మీ కంటికి పవర్ ఇచ్చాడండి. మగవాళ్ళ కంటికి అంత పవర్ లేదు. మీరు ఒకసారి అలా చూస్తే చాలు, మీ మాటకి పవర్ ఇచ్చాడు. దుష్టుడు దాన్ని వాడుకోకూడదు, యేసయ్యే వాడుకోవాలి దాన్ని. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? మూసేశారు ఫైలు. ఇవంద ఇంతకాలం పెళ్ళయింది, నా మోగ భాష మీకు అర్థం కావట్లేదండి. ఆ మరియమ్మకి అర్థమవుతుంది కానీ మీకు అర్థం కావట్లేదు. ఏంటి కరెక్ట్ చెప్పు. ఇంకో సంవత్సరం లేదు, ఏం లేదు, అయిపోయింది. నాకు 90, నీకు 89. ఫైల్ క్లోజ్ చేశాడు. ఫైల్ క్లోజ్ చేయగానే దేవుడు జకరియా అన్నాడు, ఓపెన్ ద ఫైల్ అన్నాడు.
వెంటనే అన్నాడు, ఎవరికయ్యా ఫైలు? ఎవరి ఫైలు? ఇంకొకరి ఫైల్ కాదు, నీ ఫైల్ ఓపెన్ చేయన్నాడు. కొత్త చాప్టర్లు యాడ్ చేయబోతున్నాను అన్నాడు. ఈరోజు నీ కొరకు జీసస్ ఈస్ గ్రేటర్ దాన్ మోసెస్. న్యూ చాప్టర్స్ నీ కొరకు ఆయన యాడ్ చేస్తున్నాడు ఈరోజు. అది సూపర్గా ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు రెడీ? కొత్త చాప్టర్లు యాడ్ చేశాడు. నేను 2, 3, 4లోనే చెప్పాను. మొదటి ఆరాధనలో చెప్పలా. పోయిన వారం మన చర్చిలో ఒక తమ్ముడు వస్తాడు, నల్లగా ఉంటాడు, వాళ్ళ భార్య ఎర్రగా ఉంటుంది. ఆ భార్య అంటదంట భర్తను చూసి కర్రోడా అంటదంట. అబ్బా వా, నేను ఆ తమ్ముడితో అన్నా, నీ భార్యను చూడాలరన్నా నేను, అసలు ఎంత సౌందర్యవతో అని. నువ్వంత ఎర్రగున్నావని అంత పోజ్ ఇవ్వకో. భర్తనే కర్రోడా అంటావా? నాతో అంటున్నాడు, నేను తట్టుకోలేకపోతున్నాను. నేను అన్నా, నువ్వు అంటుంటే నేను తట్టుకోలేకపోతున్నాను రా బాబు. ఇలా కూడా అంటారా ఆడవాళ్ళని ఫస్టే తెలుసుకుంటున్నాను నేను. ఏంట్రా ఇలా ఆడవాళ్ళు ఇలా మాట కూడా అంటారా? నీకేం తెలుసంట, నీకు మంచి భార్యని ఇచ్చాడు. ఇంకో 2 మాటలు చెప్పండి, నేను చెప్పను ఆ మాట. ఈ ప్రసంగం అంతా మర్చిపోయి 2 మాటలు పెట్టుకుంటారు మీరు. ఆయన అన్నాడు తెలుసా, నేను ఉండలేనన్నా. నువ్వు అలా అనుకో, ఆమెతోనే ఉండాలా. ఆయన, ఇది నీ స్టోరీ కాదు, ఆ స్త్రీయే నీతో అనబోతుంది, నీలాంటి భర్త ప్రపంచంలో లేడండి అని. అది నీ స్టోరీ. ఒక చెల్లి నాతో చెప్తుంది, ఒక చెల్లి నాతో చెప్తున్న మాట, మంచి భర్తకి సూపర్ ఉద్యోగం, బంగారం లాంటి చిన్న చిన్న పిల్లలు, వాళ్ళని చూస్తే చాలు దొరల పిల్ల ఉండాలన్నారు అంటారు కొంతమంది. అలా అలాంటి ఇద్దరు పిల్లలు. ఈయన ఏ ఉద్యోగం చెప్పను, ఆ ఉద్యోగం చేస్తున్నా ఈయన వాళ్ళ బెడ్రూమ్లో భార్యని గుండె బద్దలైపోతుంది. ఆ చిన్న కుర్రోడు వెళ్ళిపోయి, చిన్న బుడ్డోడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు డాడీ కాలు పట్టుకొని, డాడీ ఈమెవరు, ఇంకొక మమ్మీరా, ఇంకొక మమ్మీ. ఆమె చెప్తున్న మాట ఏంటి తెలుసా? చచ్చిపోనిపిస్తుందన్నా, చచ్చిపోనిపించేస్తుంది. ఇలాంటి దుర్మార్గతనం, ఇలాంటి దుష్టత్వం, ఇలాంటి హీనమైన పని ఏ స్త్రీకి కూడా ఉండకూడదన్నా. నా 2 బిడ్డలు తీసుకుని చచ్చిపోతా. ఇది నీ స్టోరీ కాదు, నీ స్టోరీలో జోక్యం చేసుకోపోతున్నాడు. నాకు ఆ పాడు పని నాకొద్దు, నాకు ఆ పాపిష్టి పని నాకొద్దు. నీ ఫైల్ మళ్ళీ తిరిగి ఓపెన్ చేయబోతున్నాడు ఆయన. కొత్త చాప్టర్ ఉంచబోతున్నాడు. ఒక హిస్టరీ. యేసయ్యని పశువుల పాకలో పరుండబెట్టారు. ఉండమ్మా, కరెక్ట్ అని చెప్పాలి. వడ్రవాని ఇంట్లో పడుకోబరి మేకులు కొట్టారు, తలలో ముళ్ళ కిరీటం పెట్టారు, డొక్కల్లో పొడిచారు. సాతాను తిరిగి లేచాడు. ప్రతి ఇల్లును ఎవరో ఒకరి చేత కట్టబడుతుంది. ప్రతి ఇంటిని కట్టిన వాడు ఆయనే. ఇంటికెళ్ళి చదవండి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కాయవారు కుటుంబాలతో కట్టబడే ఇల్లుందే. అమ్మ నాన్న సరిగా ఉన్నారు బాబు, కొడుకు ఒక దారి, కూతురు ఒక దారి. ఎందుకు ఈ పెద్ద ఇంట్లో ఉంటున్నాం? నిద్ర పట్టట్లా. ఎందుకు ఇంత పెద్ద ఉద్యోగాలు చేస్తున్నాం? ఒక దారి లేడు. కూతురంటే అలా, కొడుకంటే అలా, కోడలంటే అలా, మనవడు మనవరాలు అలా, ఏమీ ప్రశాంతత లేదు. నా దేవుడు నీ ఇల్లును కట్టును గాక. నీ ఇంట్లో ఏదైతే లేదో ఆ సమాధానకర్తయకు అధిపతి కట్టును గాక. ఈ రోజున నీ అంతరంగ గాయాల్ని కట్టగలిగిన వాడు, నీ బహిరంగ గాయాల్ని కట్టగలిగిన వాడు. ఈరోజు నీ ఇంట్లో మరణం జరిగింది, మర్చిపోలేకపోతున్నాను అన్నయ్య. ఈరోజు నీ వ్యాపారం నష్టమైపోయింది, ఆ నష్టం మర్చిపోలేకపోతున్నా. ఒక కార్యక్రమం తలపెట్టావు, అది సక్సెస్ అవలా, మర్చిపోలేకపోతున్నా. ధనం పెట్టుబడి పెట్టావు, కానీ రాబడి రావట్లా, గుండె నలిగిపోతుంది. ఈ రోజున
ఒక పురుషుని ప్రేమించావు, ఆయన నీ ప్రేమను అంగీకరించాలా. ఒక స్త్రీని ప్రేమించావు, ఆమె నీ ప్రేమను అంగీకరించాలా. అన్నయ్య 2 అంతస్తుల బిల్డింగ్ ఉండేది, 3 అంతస్తుల బిల్డింగ్ ఉండేది, మొత్తం నాశనం అయిపోయింది. అది ఎవరి పొరపాటో తర్వాత ఆ బిల్డింగ్ చూస్తుండగా గుండెలు బద్దలైపోతున్నాయి, ఆ వీధి గుండా వెళ్తుండగా గుండెలు బద్దలైపోతున్నాయి. నీ ప్రతి గాయాలను కట్టగలిగిన వాడు. నువ్వు పెద్దదానివి, నీ కళ్ళ ముందలే నీ కుమారుడు మరణించాడు. నువ్వు పెద్దదానివి, నీ కళ్ళ ముందలే నీ అల్లుడు మరణించాడు. నువ్వు పెద్దదానివి, నీ కళ్ళ ముందలే నీ బిడ్డల పరిస్థితి చెదిరిపోయింది. గాయముతో ఉన్న నువ్వు రేపు ఎలా ఉండాలో తెలవని నువ్వు ఒక బిల్డర్ మనకున్నాడు. ప్రతి అంతరంగ గాయాల్ని కట్టి మళ్ళా నీ ఇంటిని చిగురింపజేయగలిగిన వాడు. జీసస్ ఈస్ గ్రేటర్ దాన్ మోసెస్. చెప్పండి, జీసస్ ఈస్ గ్రేటర్ దాన్ మోసెస్. మోషే కంటే గొప్ప.